అందరికీ నమస్కారం. ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చేది జంట రాధాకృష్ణులు. ఎందుకంటే రాధాకృష్ణుల ప్రేమ నిస్వార్థమైన ఆరాధన. అలాగే ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ వినాలనిపించే మధురమైన ప్రేమ కథ. అయితే అంతలా ప్రేమించే రాధను కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? వాళ్ళిద్దరూ అసలు ఎందుకు విడిపోయారు? చివరికి రాధ ఎలా మరణించింది? కృష్ణుడు మధుర వెళ్ళిపోయాక రాధ ఎలా బతికింది? చివరికి ఎలా మరణించింది? అలాగే కృష్ణుడు తనకు ప్రియమైన బాసురిని ఎందుకు విడిచేశాడు? అటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇంట్రెస్ట్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఆ రాధాకృష్ణుని మనసారా స్మరించుకొని ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రాధను అసలు కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన 8వ ఏట నుండి రాధను ప్రేమించాడు. ఫ్రెండ్స్, అసలు ముందుగా రాధ ఎవరనే ప్రశ్నకు మన పురాణ గ్రంథాలైన శ్రీమద్ భాగవతం, మహాభారతంలో కూడా వివరంగా లేదు. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం బృందావనానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సా అనే గ్రామంలో వృషభ, కమలావతి దంపతులకు జన్మించింది రాధ. అయితే బాల్యం నుండి రాధాకృష్ణులు పరస్పరం ఇష్టపడుతూ అత్యంత సన్నిహితంగా మెలిగారు, కలిసి తిరిగారు. ఇక కృష్ణుడు వాయించే వేణువు నాదం అంటే రాధకు ఎంతో ఇష్టం. ఇంకా చెప్పాలి అంటే కృష్ణుడు ఊదే వేణుస్వరానికి రాధ మరింత ఆసక్తురాలయ్యింది. దీంతో ఇద్దరు కలిసి ఆడుతూ పాడుతూ ఎక్కువ సమయం గడిపేవారు. ఇక అప్పుడప్పుడు గొడవలు పడుతూ అందరి ప్రేమికుల్లాగానే వ్యవహరిస్తూ ఉండేవారు. ఇక బృందావనంలోని మిగిలిన గోపికలందరూ కూడా కృష్ణుడిని ఎంతలాగా ఇష్టపడతారో తెలిసిందే కదా. ఇక చెప్పాలి అంటే దాని ఇష్టం అనే దానికంటే పిచ్చి ప్రేమ అని చెప్పవచ్చు. అయితే రాధ ప్రేమ వీరందరి ప్రేమ కంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే వారిది శారీరక సంబంధమో ఆకర్షణో కాదు, మానసిక బంధం. ఇంకా చెప్పాలి అంటే అది ఒక డివైన్ రిలేషన్షిప్ అనొచ్చు. వారు మానసికంగా ఏకమయ్యారు. అందుకే కృష్ణుడు కూడా రాధని అంతలా ప్రేమించాడు. ఇక వీరిద్దరి ప్రేమ కలాపాలు రాసలీలలుగా మనందరికీ తెలిసినదే. అయితే రాసలీలలు అనగానే మీరేదో తప్పుగా అనుకోకండి. ఇద్దరి మధ్య భక్తి, ప్రేమ, పరస్పర ఆకర్షణ, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవటం, వీటిని మాత్రమే భాగవత కాలంలో రాసలీలలుగా అప్పటి మహాకవులు వారి రచనల్లో పరిచయం చేశారు. పసితనం నుండి రాధాకృష్ణులు అంతగా ప్రేమించుకున్నా సరే వారికి వియోగం తప్పలేదు. ఇప్పుడు 1000 సంవత్సరాల తర్వాత కూడా దార్భుక విశ్వాసంతో వెలిసిన అలౌకిక ప్రేమ జంట అనే భావంతో ఆలోచించిన రాధాకృష్ణులు ఎడబాటు గురించి మాత్రం చాలా తక్కువ మాత్రమే అందరికీ తెలుసు. బహుశా ఆ వియోగం భరించే బాధ కంటే వారిద్దరి సాంగత్యం అది కాకపోతే తృప్తిగా ఉంటుందని భావించి ఆనాటి కవులు కూడా వారి గ్రంథాల్లో ఎక్కువగా కృష్ణుడితో విడిపోయిన తర్వాత రాధ గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. వీరితో చాలామందికి రాధాకృష్ణుల వియోగం గురించి అసలు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదని చెప్పాలి. అయితే అసలు రాధాకృష్ణ వియోగానికి అసలు కారణం ఏమిటో తెలుసా? అయితే ఫ్రెండ్స్, కొన్ని గ్రంథాల్లో కారణం రాధకు పుట్టుకతో చూపు లేదు. ఎందుకంటే రాధ పుట్టుకతో స్వర్గం నుండి భూమికి వస్తున్న సమయంలోనే ఆమె మహావిష్ణువు దగ్గర ఒక మాట తీసుకొని వచ్చింది. ఈ జన్మలో శ్రీకృష్ణుడు తనని చూసే వరకు ఈ లోకాన్ని తను చూడకుండా ఉండేలా ఒక వరాన్ని తీసుకుంది. అంటే రాధ లక్ష్మీ అవతారం అని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇక చిన్నతనంలోనే కృష్ణుడు రాధను చూసే వరకు రాధ కళ్ళు తెరవలేదు. ఇక కృష్ణుని చూశాకనే రాధ కళ్ళు తెరిచింది. అంటే ఇద్దరి మధ్య ప్రేమ అప్పటి నుండే ఏర్పడింది. కృష్ణుడు బృందావనంలో తన వేణుగానంతో అందరి బాధల్ని పొడగొట్టి మైమర్పించేవాడు. అలా కృష్ణుడు రాధ ప్రేమతో పాటు కృష్ణుడు ఆలపించే వేణుగానంతో బృందావన వాసులంతా కూడా ఎంతో ఆనందంగా జీవితాలను గడుపుతుండేవారు. ఇక రాధాకృష్ణులు అలా 8 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి వారి మధ్య ఉన్న ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి తన జీవితంలో ఇష్టమైనవి 2 విషయాలు. అవి ఏమిటి అంటే, ఒకటి రాధ అయితే రెండవది
తన వేణువు. ఎందుకంటే కృష్ణుడు వాయించే వేణుగానం విన్న వెంటనే రాధ పరుగున వచ్చి కృష్ణుడి చెంత చేరేది. అలా కృష్ణుడు వేణుగానం వింటూ రాధ ఎన్ని గంటలు కృష్ణుడితో సమయం గడిపేదో కూడా తెలియపోయేది. ఇక కృష్ణుడు రాధకు బృందావనం అంతా విహార స్థలమే. అయితే ఇంతలా ప్రేమించుకున్న వారికి ఈ ఆనందం కొద్ది కాలం మాత్రమే నిలిచింది. ఎందుకంటే కొంతకాలానికి కంసుడికి తన మేనల్లుడైన కృష్ణుడు బృందావనంలో పెరుగుతున్నాడని తెలిసింది. ఇక వెంటనే కపటంతో తనను మట్టు పెట్టడానికి మధురకు రమ్మని ఆహ్వానిస్తాడు. ఇక కృష్ణుడు నంద యశోదలను బృందావనాన్ని అలాగే రాధను కూడా విడిచిపెట్టి మధురకు వెళ్ళాల్సి వచ్చింది. ఇక మానసికంగా ఏనాడో ఏకమైన కృష్ణుడికి రాధకు ఆనాడే తెలుసు. ఇక కృష్ణుడు బృందావనానికి రాలేడని, వారు మళ్ళీ కలిసి జీవించలేరని. కాబట్టి కృష్ణుడు మధురకు వెళ్ళే ముందుగా గోపికలందరినీ తప్పించుకొని గోకులంలో ఉన్న రాధను కలవడానికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో రాధాకృష్ణుల బాధ వర్ణించలేం. అయితే కృష్ణుడు మధురకు వెళ్ళే ముందుగా రాధాకృష్ణుడి దగ్గర 2 మాటలను వాగ్దానంగా తీసుకుంది. అందులో మొదటిది రాధ మనసులో ఎప్పుడు కన్నయ్య ఉండాలని. ఇక రెండవది రాధ మరణించే ముందు తన కృష్ణుడు తనకు చివరగా కనిపించాలని కోరుకుంటుంది. ఇక ఈ వియోగంతో రాధ ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తుందని కృష్ణుడికి తెలుసు. ఇక అందుకే కృష్ణుడు రాధకు తను అడిగిన 2 కోరికలను సరే అని మాటిచ్చి అలాగే రాధ నుండి ఒక కోరిక కోరుకుంటాడు. అదేమిటి అంటే, ఇక మీదట నువ్వు నన్ను తలుచుకుంటూ ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చకూడదు. నీ జీవితాన్ని నువ్వు వీలైనంత ఆనందంగా కొనసాగించాలని కోరుకుంటాడు. ఇక రాధకు ఆ విధంగా బరివెక్కిన గుండెతో వీడుకోలు చెప్పి తన అన్న బలరాముడితో కలిసి మధురకు వెళ్ళిపోతాడు. ఇక రాధ అలా బృందావనంలో మిగిలిపోతుంది. ఇక ఆ తర్వాత మన పురాణ గ్రంథాలైన శ్రీమద్ భాగవతం, మహాభారతంలో కూడా రాధకు గురించిన ప్రస్తావన చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఎక్కువగా ఎక్కడ ప్రస్తావించలేదు. ఇక ఆ తర్వాత కృష్ణుడు మధురలో కంసుడిని వధిస్తాడు. దీంతో అక్కడ కంసారి అని పిలువబడ్డారు. ఇక తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను కారాగారం నుండి విడిపిస్తాడు. ఇక దేవకి నందుడు వాసుదేవుడయ్యాడు. ఆ తర్వాత మధురను విడిచిపెట్టి తన ప్రజల క్షేమం కోసం నిర్మింపచేసిన ద్వారకకు సమస్త పరివారం ప్రజలతో చేరి అక్కడే రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాడు. దీంతో ద్వారకాధీశుడుగా పేరు పొందాడు. తనను ఎంతో ప్రేమించిన రుక్మిణిని, సత్యభామ మరియు 7గురితో కృష్ణుడికి వివాహం జరుగుతుంది. అలాగే ఇంకా 16,108 రాణులు కూడా ఉన్నారు. అలా మహాభారతం అంతా కూడా శ్రీకృష్ణుడు సమయానుకూలంగా తన అవతారాన్ని బట్టి తన కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే మన ప్రస్తుత కాల నియమాల ప్రకారం భౌతిక వివాహమే సరైన పద్ధతి అని భావిస్తున్నాం. అదే స్త్రీ పురుషుల పునాదిగా మనం నిర్వచించుకున్నాం. ఎందుకంటే సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉండడానికి ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలు ఇవి. ఇక అలాంటప్పుడు రాధాకృష్ణుల ప్రేమ దేనికి చిహ్నమో మనకు ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే మనం వారి వివాహమే చేసుకోలేదు కదా. కేవలం మానసిక ప్రేమ మాత్రమే వారిద్దరిని ఒకటి చేసింది. ఆ ప్రేమ బంధమే వారిద్దరిని ఒకటిగా కలిపి ఉంచింది. ఎందుకంటే వీరిద్దరి ప్రేమ గాథలు ఎన్నో కథలుగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటిలో ఒక కథ ప్రకారం ఒక రోజున శ్రీకృష్ణుడు నిద్రిస్తున్న సమయంలో నిద్రలో రాధా రాధే అని కలవరిస్తూ ఉండేవాడంట. అంటే కృష్ణుడు భార్యలకు ఈ విషయం అంతగా నచ్చేది కాదు. ఇక కృష్ణుడికి ఎంతో ప్రియసఖి అయిన రుక్మిణి ఒకరోజు కృష్ణుడి ఇదే ప్రశ్న అడుగుతుంది. స్వామి, మేమంతా కూడా కృష్ణ ప్రేమికులమే కదా, కానీ మీ మనసులో రాధకు మాత్రమే అంత విశిష్టమైన స్థానం ఎందుకు అని, నిద్రలో కూడా కలవరించేంతగా రాధలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, రుక్మిణి, నేనేమి నీకు చెప్పను, నువ్వే ఒక్కసారి రాధని కలిసిరా, అప్పుడు నీకే స్వయంగా తెలుస్తుంది అని చెప్తాడు. అయితే నువ్వు రాధను కలవడానికి వెళ్ళేటప్పుడు రాధ కోసం ఏమైనా తప్పకుండా తీసుకొని వెళ్ళని చెప్తాడు. అప్పుడు రుక్మిణి రాధ ప్రేమను పరీక్షించడానికి వేడివేడిగా ఉన్న పాలను తీసుకొని
రాధను చూడ్డానికి వెళ్తుంది. ఇక రాధ నివాసానికి ముందు ఒక స్త్రీ గొప్ప తేజస్సు కలిగిన ముఖంతో నిలబడి ఉంటుంది. ఇక ఆమెను చూసి రుక్మిణి ఆమె రాధ అనుకొని పొరపాటున పలకరిస్తుంది. అయితే ఆమె తాను రాధను కాదని, నేను రాధ చెలికత్తెనని తనను తాను పరిచయం చేసుకొని రాధాదేవి 7 తలుపుల వెనకాల ఉన్న మందిరంలో ఉన్నారని చెప్తుంది. ఇక 7 ద్వారాలు దాటిన రుక్మిణికి అక్కడ ఎన్నో రాత్రుల నుండి కృష్ణుడిని తలుచుకుంటూ అతని నామాన్ని స్మరిస్తూ కృష్ణ ధ్యానంలో తనని తానే మైమరుచుకున్న రాధ కనిపిస్తుంది. అయితే ఇప్పుడే రాధాదేవి నిద్రించిందని ఆమె చుట్టూ ఉన్న ఆమె చెలికత్తెలు రుక్మిణితో చెప్తారు. ఇక రుక్మిణి ఆమె చెలికత్తెలతో నేను కృష్ణుడిని పంపగా రాధను కలవడానికి వచ్చానని చెప్తుంది. ఇక అప్పుడే కళ్ళు తెరిచిన రాధ తన చెలికత్తెలను పిలిచి కృష్ణుడు నన్ను కలవడానికి ఎవరినో పంపించారని చెప్తుంది. ఇక దూరంగా నిల్చొని రాధను చూస్తూ రాధ మాటలు విన్న రుక్మిణికి అదంతా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు పేరు వినగానే రాధకు మెలకువ వచ్చింది. పైగా తను వస్తానని తనకు ముందే తెలుసు. ఇదంతా నిజంగా రుక్మిణికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక రుక్మిణి కృష్ణుడు మీకోసమే ప్రసాదాన్ని పంపించారు అని వేడిగా ఉన్న పాలని రాధకి ఇస్తుంది. ఇక వెంటనే రాధ నా కృష్ణుడు నా కోసం పంపించాడని వేడిగా ఉన్న పాలను అలాగే తాగేస్తుంది. ఇక అంత వేడిగా ఉన్న పాలను రాధ ఎటువంటి భయం ఎటువంటి సంకోచం లేకుండా తాగుతున్నది చూసి రుక్మిణికి భయం వేస్తుంది. ఇక ఆ తర్వాత రుక్మిణి రాధతో కాసేపు మాట్లాడాక రుక్మిణి రాధకు వీడ్కోలు చెప్పి ద్వారకకు వచ్చేస్తుంది. ఇక ఆ రాత్రి కృష్ణుడి పాదాల ఒత్తుతున్న రుక్మిణికి అతని పాదాలు ఎర్రగా కందిపోయి కనిపిస్తాయి. ఇక కృష్ణుడి పాదాలు ఎర్రగా కందిపోవడానికి చూసిన రుక్మిణి ఏమైంది స్వామి, మీ పాదాలు ఎందుకు కందిపోయాయి అని కంగారు పడుతుంది. పాదరక్షలు లేకుండా ఎందుకు తిరిగారు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, నువ్వు తీసుకువెళ్ళి ఇచ్చిన వేడి పాలను తాగిన వెంటనే రాధ హృదయంలో ఉన్న నా పాదాలకు పొక్కులు లేచాయని చెప్తాడు. వెంటనే రాధ హృదయంలో కృష్ణుడి పాదాలు ఎప్పుడు నిల్చొని ఉంటాయి కదా, అంటే ఆ పాదాలు కందిపోయి పొక్కులు వచ్చాయని శ్రీకృష్ణుడు జవాబు ఇచ్చాడు. ఇక రాధాకృష్ణుల ప్రేమ ఔన్నిత్యం ఆ సంఘటనతోనే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమ అనేది శారీరకంగానూ ఆత్మల కలయికతో మాత్రమే ఏర్పడుతుందని గ్రహించింది. ఆ ప్రేమే కృష్ణ పాదాల రూపంలో రాధ హృదయంలో పూజలు అందుకుంటుందని రుక్మిణికి అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన సంకేతంలో ఒకరినొకరి సాంతన కలిగిస్తుంది నిజమే, కానీ అది శరీరానికి కలయిక దగ్గరై ఆగిపోతుంది. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఏ మలిన భావము లేకుండా ఆధ్యాత్మిక భయాడనుభూతి, ఎందుకంటే దూరంగా ఉన్న కూడా వారిద్దరినీ చేరువ చేసే ముంచుతుందని రాధాకృష్ణులు లోకానికి చాటి చెప్తారు. మరి వీరి ప్రేమ కథ గురించి తెలుసుకున్నాక మీకేమనిపిస్తుంది? ఇక మరొక కథనం ప్రకారం బ్రహ్మదేవుడు బృందావనంలో రాధాకృష్ణుల వివాహం జరిపించారని కూడా చెప్తారు. అయితే ఇంతకు మించిన సమాచారం పురాణ గ్రంథం ప్రకారం మరెక్కడ దొరకదు. ఇక రాధ కూడా కృష్ణ భక్తిలోని లోపాన్ని మడిచి బృందావనంలోనే ఉండిపోయిందని చెప్తారు. అయితే మరొక కథనం ప్రకారం రాధ తన తల్లిదండ్రులకు కోరిక మేరకు కృష్ణుడు మేనల్లుడైన అభిమన్యుని వివాహం చేసుకుందని కూడా తెలుస్తుంది. అయితే దదీచి మహర్షి శాపం కారణంగా అభిమన్యుడు రాధను తాకితేనే భస్మం అయిపోతాడు. అటువంటి రాధ అభిమన్యుని వివాహం చేసుకున్న తర్వాత కూడా కృష్ణ ప్రేమను స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది. ఇక చాలా కాలం తర్వాత తన వైవాహిక బాధ్యతలన్నీ కూడా పూర్తిగా నిర్వహించిన తర్వాత రాధ తన అన్ని బంధాల నుండి విముక్తి తెంచుకొని శ్రీకృష్ణుడితో కొంత సమయం గడపాలనే కోరికతో ఎవరికి చెప్పకుండా ద్వాపర నగరం చేరుకుంటుంది. అయితే ద్వాపర నగరంలో కృష్ణుడికి తప్ప మరెవరికి కూడా రాధ గురించి తెలియదు. దీంతో అక్కడ రాధకు ఎవరు గుర్తించరు. దీంతో కృష్ణుడి మందిరంలోని రాధ చెలికత్తెగా పనిచేసేది. ఇక దేవిక అనే పేరుతో కృష్ణుడి చెలికత్తెగా అతనికి సహాయకుడిగా కొన్ని రోజులు రాధ పనిచేసింది.
అలా మందిరంలోని కృష్ణుని పనుల్లో సహాయం చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా కృష్ణుడిని సేవించుకుంటూ ఉండేది. ఇక ఆనాటి ఆటపాటలు, చిలిపి చేష్టలు, కృష్ణ సాంగత్యం అన్నీ గుర్తు చేసుకొని ఇప్పటికున్న కృష్ణుడికి అప్పటి తన చిన్ననాటి కృష్ణుడికి పోలిక లేదని రాధకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు కేవలం రాధప్రియుడు మాత్రమే కాదు, ఒక దేశానికి రాజు. ఎన్నో బాధ్యతలతో సతమవుతూ ఉన్న కృష్ణుడు రాధతో ఎక్కువ సమయం గడిపేవాడు కాదు. దీంతో తన మనసులో నిలుపుకున్న కృష్ణ మనోహర రూపం ఎక్కడ మసకబారుతుందని భయపడిన రాధ కృష్ణుడికి దగ్గరగా ఉన్న ఎటువంటి ఉపయోగం లేదని, తన పొందే మానసిక ఆనందానికి కృష్ణుడికి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. ఇక ఆందోళనతో, మానసిక బాధతో కుంగిపోతుంది. ఇక ఇది మార్గం కాదని భావించిన రాధ చివరికి కృష్ణుడికి కూడా చెప్పకుండా ద్వారక విడిచి వెళ్ళిపోతుంది. ఇక అలా మరికొన్నేళ్ళు గడిచిన తర్వాత రాధ తన ఈ లోకాన్ని విడిచి అంతిమ సమయం వచ్చిందని అర్థం చేసుకుంటుంది. ఇక అప్పుడు తాను కళ్ళు మూసుకొని కృష్ణుడి తలుచుకొని తనకిచ్చిన వాగ్దానాలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఇక రాధ మానసిక ఆర్తి విన్న వెంటనే కృష్ణుడు రాధ ముందు ప్రత్యక్షమవుతాడు. ఇక రాధ దీనస్థితిని చూసి కృష్ణుడు చలించిపోతాడు. ఇక రాధను చూసి చివరి కోరిక కోరుకోమని అడుగుతాడు. ఇక రాధకు చివరిగా మిగిలినది ఒకే ఒక ఆకాంక్ష. తామిద్దరూ బాల్యం గడిపిన బృందావనంలోని కృష్ణుడిని ఆనాటి రూపంలోని చూడాలి అని, ఆనాటి పిల్లల గ్రోవిని వేణువు నాదం వినాలని. ఇక కృష్ణుడు తన వేణువును తీసుకొని ఎంతగా మధురంగా వేణువు వాయించడం మొదలుపెట్టాడు. ఇక కృష్ణుడు వేణుగానం విన్న వెంటనే ఇద్దరి కళ్ళలో ప్రేమానుబంధం కన్నీటి రూపంలో ద్రవించసాగింది. ఇక ఆ వేణుగాన స్వరం వింటూనే రాధా ప్రాణవాయువు అనంతలోకంలో లీనమైపోయింది. అలా రాధ కృష్ణుని వేణునాదం వింటూ కృష్ణుని ఒడిలోనే తన ఆఖరి శ్వాస వదిలింది. ఇక ఆ బాధను, ఉద్వేగాన్ని ఆపుకోలేని కృష్ణుడు తనకెంతో ఇష్టమైన వేణువుని అక్కడే విరిచేసి పొదల్లో వేశాడు. ఎందుకంటే రాధ దేహ త్యాగంతో కృష్ణుడు తనకెంతో ఇష్టమైన వేణువును వదిలేశాడు. ఆ తర్వాత కృష్ణుడు మరి ఏ ఇతర వాయిద్యాన్ని ముట్టనని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంటే రాధ మీద ఉన్న ప్రేమానుబంధం మురళీగానంతోనే ప్రారంభమైంది. అందుకే రాధ మరణంతో కృష్ణుడు వేణువుని వాయించలేదు, మరే ఇతర వాద్యాన్ని కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే రాధాకృష్ణులు ఒకే ప్రాణం ఉన్న రెండు శరీరాలు. రాధాకృష్ణుడు వేరువేరైన వారి ఆత్మలు మాత్రం ఒకటే. ఇక మధుర భక్తికి నిదర్శనం రాధాకృష్ణుల ప్రేమతత్వం. అంతటి స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా నిలిచిన రాధాకృష్ణులను ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.